అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ వ్లాగ్. ఈరోజు వీడియోలో వందేళ్ల క్రితం మన పూర్వీకులు తిన్న ఆహార ఆరోగ్య రహస్యమైన రాగి అంబలిని ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీన్ని చేయడం ఎంత ఈజీనో అంతకంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజు ఒక్క గ్లాస్ తాగితే చాలు సగం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి. రాగి అంబలిని పులియబెట్టి చేయడం వల్ల ఎక్కువగా ప్రోబయోటిక్ అంటే గుడ్ బ్యాక్టీరియాస్ ఫామ్ అయ్యి మన బాడీకి కావాల్సిన గట్ హెల్త్ కి చాలా మంచిది. ఇమ్యూనిటీని పెంచుతుందన్నమాట. ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి. మనకి బాడీకి కావాల్సిన కాల్షియము, ఇమ్యూనిటీ పవర్ అన్ని అందుతుంది చక్కగా. ముందుగా నేను దీనికోసం ఒక బౌల్ రాగి పిండి తీసుకున్నానండి. ఇది ఇంట్లో మామూలుగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పిండినే. మీరు బయట రెడీమేడ్ పిండి తీసుకున్నా పర్వాలేదు. ఒక బౌల్ పిండి తీసుకొని నేను 1½ బౌల్ వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న. పిండిని కలిపేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని స్మూత్ బ్యాటర్ లెక్క ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను 1½ బౌల్ అని చెప్పినా కదా. ముందు ఒక బౌల్ తర్వాత హాఫ్ బౌల్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. చూసారు కదండి ఎంత సాఫ్ట్ గా కలుపుకున్నానో. ఇది కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి వేరే కడాయి పెట్టుకొని 1½ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ ని బాగా మరిగించాలి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రాగి లిక్విడ్ ని కలుపుకోవాలన్నమాట. ఇది మీడియం ఫ్లేమ్ లోనే ఈ రాగి పిండిని బాగా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రాగి పిండి అనేది బాగా ఉడకాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా ఉడుకుతుందో. ఇలా కంటిన్యూగా ఉడుకుతూ కలుపుకుంటూ ఈ మిశ్రమం మొత్తం దగ్గర ముద్దలాగా అవ్వాలి. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది కంప్లీట్లీ చల్లారనివ్వాలి. ఇది నేను బిఫోర్ డే ఫర్మెంటేషన్ కోసం ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా చేసుకొని ఫర్మెంటేషన్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మనం ఈ రాగి అంబలి తాగితే మనకి చాలా మంచిది. ఇప్పుడు ఉడికిన ఈ రాగి మిశ్రమాన్ని కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నాను. చూసారు కదా ఇది కంప్లీట్లీ చల్లారి ఇంకా చిక్కగా అయిందన్నమాట. ఇది రాగి ముద్దలాగా అవుతుంది. దీన్ని ఇంకా మనము ఇలా డైరెక్ట్ గా కూడా ఫర్మెంటేషన్ కి పెట్టుకోవచ్చు. నేను ఇలా కుండలో వాటర్ వేసుకొని మంచినీళ్ళు దీంట్లో ముద్దలాగా వేసుకుంటున్నాను. ఇలా కుండలో ఫర్మెంటేషన్ చేస్తే మనకి చాలా మంచిదండి హెల్త్ కి. ఇంకా మీరు ఒకవేళ మట్టి కుండ లేకపోతే నార్మల్ ఇంట్లో ఉన్న గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నీట్ గా చెయ్యిని మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఈ రాగి ముద్దలని కొంచెం కొంచెం ముద్దలాగా చేసుకొని ఈ మట్టి గిన్నెలో పెట్టుకుంటున్నాను. మట్టి పాత్రలో ఇలా చిన్న చిన్న బాల్ గా కానీ మొత్తం ఒకేసారి కూడా పెట్టేయచ్చు అనమాట. నేను చిన్న చిన్న బాల్ గా పెట్టుకుంటున్నాను. ఫర్మెంటేషన్ కి బాగుంటుంది ఇలా ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి. మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మన గట్ హెల్త్ చాలా మంచిగా ఉంటుంది. మన గట్ హెల్త్ బాగుంటేనే మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. డైజెషన్ కూడా చాలా మంచిదండి రాగి జావా అనేది. వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. ఇలా మొత్తం ముద్దలుగా కలుపుకొని పెట్టుకున్నాను నేను ఈ వాటర్ లో. దీన్ని ఇప్పుడు ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కి పెట్టుకుంటున్నాను నేను. పైన మూత పెట్టేసి మినిమం 8 అవర్స్ గానీ ఓవర్ నైట్ గానీ ఫర్మెంటేషన్ చేస్తే మనకి ప్రోబయోటిక్ అంటే గుడ్ బ్యాక్టీరియల్ ఫామ్ అవుతుంది. దానివల్ల మనకి హెల్త్ కి చాలా మంచిది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను బ్రేక్ఫాస్ట్ టైం కి. చూసారు కదా మార్నింగ్ చూసేసరికి ఫర్మెంటేషన్ బాగా జరిగింది. మనకి ఎలా కనిపిస్తుంది అంటే పైన చిన్న చిన్న బబుల్స్ లాగా జిగురు లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. సమ్మర్ లో డైలీ ఇలా చేసుకొని మార్నింగ్ తాగడం ఈవినింగ్ తాగడం వల్ల మనకి వంటికి చాలా చలువ చేస్తుందండి. సమ్మర్ కదా మనకి హెల్త్ మంచిగా ఉండాలంటే ఈ రెసిపీ డైలీ ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల చాలా మంచిది. నేను ఈ రాగి అంబలిని ఆ వాటర్ లోనే మిక్సర్ సహాయంతో మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇలా గడ్డల్లా లేకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను దీంట్లో ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ రాగిని ఫర్మెంటేషన్ పెట్టాం కాబట్టి దాంట్లో పులుపు అనేది టేస్ట్ వస్తది. పెరుగు అనేది ఫ్రెష్ గా ఉండాలన్నమాట. అప్పుడు మనకి టేస్ట్ తో పాటు హెల్త్ కి కూడా చాలా మంచిది. నేను 2 బౌలు ఆ గరిటెతోనే పప్పు గరిటెతోనే 2 గరిటెలు వేసుకున్నాను. పెరుగు అనేది మనకి కావాల్సినంతగా యాడ్ చేసుకోవచ్చు. 2 గరిటెలు పెరుగు వేసుకొని మొత్తం ఒకసారి చిక్కగా కలుపుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. మన రాగి అంబలి అనేది రెడీ అయిపోయింది. దీంట్లో నేను రోస్ట్ చేసుకొని పెట్టుకున్న జీరా పౌడర్ ను టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అలానే బ్లాక్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ ఉంటే కంపల్సరీగా వేసుకోండి. చాలా మంచిది హెల్త్ కి. కావాలి అల్లం తురిమి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అండి. ఆప్షనల్ అవన్నీ. సమ్మర్ స్పెషల్ హెల్దీ రాగి అంబలి అనేది రెడీ అయిపోయిందండి. ఈ రాగిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
మన జీర్ణశక్తి పెంచి ఎముకలన్నీ ఉక్కులాగా మారుతాయన్నమాట. కంపల్సరీ డైలీ ఒక గ్లాస్ తాగడానికి ట్రై చేయండి. మనం మార్నింగ్ తాగాలంటే నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అలానే ఈవినింగ్ తాగాలనుకుంటే మార్నింగ్ చేసుకొని పెట్టుకుంటే డే మొత్తం ఫర్మెంటేషన్ అయిపోతుంది. మినిమమ్ 8 అవర్స్ ఫర్మెంటేషన్ అయితే సరిపోతుంది. రాగి అంబలి అనేది రెడీ అయిపోయింది. ఇలా గ్లాస్‌లో సర్వ్ చేసుకొని తాగేయడమే. నేను కొన్ని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే కొత్తిమీర సర్వ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. కాకపోతే బావుంటుంది. ఈ సమ్మర్‌లో మీరు డైలీ కంపల్సరీ ఒక గ్లాస్ తాగడానికి ట్రై చేయండండి. శరీరానికి చల్లదనం ఇస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేంటి అరుణాస్ కిచెన్ అండ్ వ్లాగ్‌కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే నా రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ సమ్మర్ హెల్తీ డ్రింక్ రాగి అంబలిని నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇలా ఫర్మెంటేషన్ ప్రాసెస్‌లో ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ బావుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది ఈ ప్రాసెస్‌లో. చాలా టేస్టీగా ఉందండి. బాయ్ అండి.